హాయ్ రాజు వెట్స్ రాంబాయ్ నవంబర్ 21ని సినిమా రిలీజ్ అవుతుంది. ఇది లవ్ స్టోరీ బట్ డిఫరెంట్గా ఉండబోతుంది అండ్ సరికొత్తగా ఉంటుంది అని చెప్తున్నారు. చాలా వరకు చిన్న చిన్న సినిమాలు రిలీజ్ అయ్యి చాలా పెద్ద సక్సెస్ని అందుకుంటున్నాయి. సో ఈ సినిమా కూడా ఆ కోవలోకి రాబోతుందా? మూవీ టీం మనతో పాటు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. సో ఫస్ట్ మీ టీం అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో చిన్న సినిమాలు తీసి రిలీజ్ చేయాలి అంటే ఒక పెద్ద టాస్కే, బట్ మీరు సక్సెస్ఫుల్గా రిలీజ్కి రెడీ అయిపోయారు. సో ఎలా అనిపిస్తుంది? సో హ్యాపీ అండి, వెరీ హ్యాపీ ఫర్ రీచింగ్. అంటే మా సాంగ్ చాలా ఎక్కువ రీచ్ అయింది జనాలందరికీ. మేము ఏదైతే కోరుకున్నామో అది రీచ్ అయింది. అండ్ 21st రోజు కూడా సాంగ్ ఎంతైతే రెస్పాన్స్ వచ్చిందో అట్లనే సినిమా కూడా వస్తుందని మేము వెయిట్ చేస్తాం. సో ఫస్ట్ ఆ సాంగ్తోనే మూవీ జనాల్లోకి వెళ్ళింది. సో ఫస్ట్ ఆ సాంగ్ గురించే మనం మాట్లాడాలి. అసలు అంత సక్సెస్ అవుతుందని అనుకున్నారా? నో, వీ వేర్ లైక్ వెరీ, అంటే సురేష్ అన్న ఆ మ్యూజిక్ ఇచ్చినప్పుడే ఒక క్లారిటీ ఉండే, ఏదో పెద్ద బ్లాక్ బస్టర్ కొడతాడు. అండ్ అనురాగ్ అన్న పాడినాక అండ్ మిట్టపల్లి అన్న లిరిక్స్ ఇచ్చినాక ఇటువంటి కోర్, అంటే ట్రాక్టర్లలో వింటున్నారు, కటింగ్ షాప్లలో వింటున్నారు, ఎక్కడ చూసినా మా పాట మోగుతుంది. ఇన్స్టాగ్రామ్ అయితే అసలు #ట్రెండింగ్ 2లో ఉంది. లైక్ సో వెరీ హ్యాపీ. ఊర్లలో కనెక్ట్ చాలా చాలా కనెక్ట్ ఉంది. జానపద సాంగ్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా ఫోక్ సాంగ్స్ ఎక్కువ వెళ్తున్నాయి. సో దానికి సంబంధించి ఇప్పుడు మళ్ళీ ఎక్కడ ఏం సాంగ్, ఏం ఫంక్షన్స్ అయినా సరే సాంగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. పెళ్ళిళ్ళు అవుతున్నాయి, పెళ్ళిళ్ళ నాకు వీడియోలు తీసి పెడుతున్నారు, రాంబాయి పాట మూవీస్తున్నారు ఆల్రెడీ డీజేలా. సో హ్యాపీ ఫర్ దట్. సో రాజు చాలా క్యూట్ నేమ్, రాంబాయి. నేను ఫస్ట్ ఏంటి రాంబాయి ఏంటి అని అనుకున్నాను. సో రాంబాయి ఫస్ట్ ఆ పేరు వినగానే మీకు ఏంటి నాకు ఈ పేరు పెట్టారని చెప్పేసి అనిపించలేదా? నాకు కూడా ఫస్ట్ టైం వినడం రాంబాయి అనే నేమ్, నేను వినలేదు పెద్ద. సో వెంటనే సౌండింగ్ ఏదో వల్ల కొత్తగా ఉంది, బాగుంది అని అనిపించింది. యా. అండ్ అఖిల్ గారు, సో ఫస్ట్ యాంకరింగ్ నుంచి తర్వాత వెండితెర మీదకి వచ్చారు. సో అంటే ఆ జర్నీ చాలా ఈజీగా అయిపోయిందా? అండ్ అంతకుముందు ఏమైనా చిన్న చిన్న క్యారెక్టర్స్ చేశారా? ఏంటి మీ నేపథ్యం ఏంటి? ఫస్ట్ మీ గురించి చెప్పండి. సో బేసిక్గా నాకు చిన్నప్పటి నుంచే యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అండి. 4th క్లాస్ నుంచి ఐ వాంటెడ్ టు బీ అన్ యాక్టర్. ఇట్లా కొన్ని సినిమాలు చూసి, రామ్ పోతినేని అన్న సినిమాలు చూసి, అవి చూసి ఇవి చూసి లైక్ వెరీ ఇన్స్పైర్డ్, లైక్ వెళ్ళాలి మనం కూడా యాక్టింగ్ చేయాలి అని ఎంతూజియాజం ఉండేది. సో అట్లా జాయిన్ అయ్యి అదే కెరియర్ సైడ్ నుంచి నాకు 10th అయిపోయినప్పటి నుంచి ఐ వాజ్ వెరీ క్లియర్. షార్ట్ ఫిలింలు తీస్తూ, ఫేస్బుక్లలో ఫోటోలు అప్లోడ్ చేస్తూ ఐ యూస్ టు బీ వెరీ యాక్టివ్. సో ఆ ఏజ్ నుంచే ట్రై వస్తుంటే ఆడిషన్స్, అంటే ఇంకా ఆంధ్రపూరి అనే సినిమా అప్పుడు ఆడిషన్స్ ఇచ్చిండే నేను. దట్ వాజ్ మై ఫస్ట్ ఇంట్రాక్షన్ ఫర్ ఫిల్మ్ సైడ్. అంటే అప్పుడు నాకు తెలిసి 17 or 18 years ఉన్నది నాకు అప్పుడు. ఎందుకంటే ఒక మెసేజ్ వచ్చింది ఇట్లా, రమేష్ ప్రసాద్ అంటే, ఓ వా అసలు ఏంది మనం ప్రసాద్ సినిమా చూసినా ఎక్కువ అనుకునే రోజులు ఇచ్చి ఆ ప్రొడక్షన్ నుంచి కాల్ వచ్చింది ఆడిషన్కి. అంటే ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. అక్కడికి వెళ్ళిన, యాక్టింగ్ చేసిన. సో కొంచెం ఎక్కడో వాళ్ళకి కొంచెం అంత పర్ఫార్మెన్స్ అంటే మనకు కూడా తెలియదు కదా, బేబీ స్టెప్స్ నేను. సో దాని తర్వాత మళ్ళీ యాక్టింగ్ నేర్చుకొని అరుణ భిక్షి వాళ్ళ దగ్గర యాక్టింగ్ నేర్చుకున్నా, మళ్ళీ థియేటర్స్ చేసా, తర్వాత యాంకరింగ్ చేస్తూ నా డిగ్రీ చదివాను. సో ఇట్ వాజ్ నాట్ అన్ ఈజీ జర్నీ. అంటే నాకు ఇప్పుడు ఆలోచిస్తేనే లైక్ అనిపిస్తుంది, అంటే ఇంత లాంగ్ జర్నీ చేసిన, ఎందుకంటే మేబీ 21st నవంబర్ కోసం ఇంత జర్నీ చేసిన, ఆ ఒక్క ఫ్రైడే కోసం వెయిట్ చేసిన అనిపిస్తుంది. అంటే చాలా కష్టపడి, అంటే మనం ఇంత కష్టపడి మళ్ళీ తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఏంటి ఇంత చేశానా నేను అనిపిస్తుంది. ఆ సినిమా సక్సెస్ అయిన తర్వాత ఆ కష్టం అంతా మర్చిపోతాం. డెఫినెట్లీ అండి. అండ్ అంటే ట్రైలర్ అండ్ సాంగ్ రీచ్ అయినప్పుడు కూడా నేను పడ్డ కష్టం అంతా లైక్ దే ఆర్ ఎంజాయింగ్ ఇట్. అండ్ థియేటర్లో 21st రోజు ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తారు, ఇంకా ఎక్కువ అప్లాజెస్, ఇంకా ఎక్కువ జనాలకి వైడర్గా రీచ్ అవుతుంది. ఐ బీ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఎంత కష్టపడ్డా, మేము బిహైండ్ ద కెమెరా ఎంత కష్టపడ్డా మా జర్నీస్లో ఏదైనా, అది సినిమా బాగుండి అది జనాలకి వాళ్ళు ఓన్ చేసుకుంటే వచ్చే ఆనందం లైక్ మనం చెప్పలేము. లైక్ దట్స్ ఇమ్మెన్స్. ఇంకా సో చైతు గారు, సో ఇక్కడ చూసిన తర్వాత అండ్ ట్రైలర్లో చూస్తే అసలు మీ క్యారెక్టర్కి ఇక్కడికి అసలు మీ ఫేస్ అస్సలు మొత్తం గుర్తుపట్టలేకుండా
అది మొత్తం AI generated ఏఐతో వెంకన్న. వచ్చారా మీరు? AI. ఆయన డెబ్యూ నా డెబ్యూ వేరేది. నేను కూడా నిజంగా ఒక పల్లెటూరులో ఒక చిన్న అంటే లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సంబంధించి ఒక కూతురు తండ్రి ఎలా ఉండాలి, ఎలా ఉంటాడు అనేది చాలా క్లియర్ కట్గా చూపించారు డైరెక్టర్. No. అండ్ మీ క్యారెక్టర్ విషయానికి వస్తే అంటే మీ ముందు మేక్ ఓవర్కి సంబంధించి మాట్లాడితే ఆసమ్. థ్యాంక్ యూ. నిజంగా చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ. అండ్ హ్యాండిక్యాప్లో అలా కుంటుకుంటూ వెళ్ళడం అసలు మీరు మీ కూతురుతో బిహేవియర్ అది అసలు నిజంగా ఇలాగే ఉంటారు అంటే మన పక్కనే చూసాం, మనం ఇలాంటి వాళ్ళని చూసాం అన్న విధంగా ఉంది మీ క్యారెక్టర్. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ మీకు కంగ్రాచులేషన్స్, చాలా మంచి క్యారెక్టర్ చేశారు. అండ్ Thank you తండ్రిగానే ఇట్లా కొనసాగిపోతారా ఏంటి? నేను తండ్రి అని ఏం లేదండి, క్యారెక్టర్ బాగుంటే నేను అమితాబ్ బచ్చన్ గారికి కూడా గ్రాండ్ ఫాదర్ కూడా ఇస్తాను. క్యారెక్టర్ ఇట్స్ నాట్ అబౌట్ ఫాదర్. మనం అందంగా నేను ఇక్కడ అందంగా కనిపించడానికి రాలేదు సినిమా ఇండస్ట్రీ, క్యారెక్టర్ చేయడానికి వచ్చి యాక్టింగ్. ఐఎమ్ హియర్ ఫర్ యాక్ట్. క్యారెక్టర్ బాగుంటే ఏ క్యారెక్టర్ అనేది చేస్తాను నేను, అంతే. క్యారెక్టర్ ఈజ్ వాట్ ఇన్స్పైర్స్ మీ టు డూ థింగ్స్. సో ఈ క్యారెక్టర్ డైరెక్టర్ గారు చెప్పినప్పుడు ఇమీడియట్లీ ఎస్, సో మచ్ టు డూ. సో ఐఎమ్ ఫీలింగ్ లక్కీ, వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ. అండ్ ఈ క్యారెక్టర్ అంటే ఇది చెప్పినప్పుడు మీరు ఇలా హ్యాండిక్యాప్డ్గా చేయాలి, సో మొత్తం అంతా ఒక ఆయిల్ రాసేసుకొని మడ్డిగా అలాగా ఉండి ఒక ఫుల్ లంబు జంబులాగా ఒక షర్ట్ వేసుకొని అసలు నిజంగా అసలు అది క్యారెక్టర్ చెప్పినప్పుడు అది రెడీ అయిన తర్వాత మీ ఎక్స్ప్రెషన్ ఏంటి అసలు? సో ఫస్ట్ క్యారెక్టర్ మాట్లాడేసుకున్నా, నేను ఒప్పేసుకున్న, సినిమా అంతా అయిపోయింది. లుక్ ఇంకా సెట్ కావట్లేదు అతనికి ఏమో, ఏది అసలు అంత బాగానే ఉంది కానీ నేనేమో రోజు జాకెట్లు వేసుకుంటా, ఇవన్నీ ఒక మర్సిడీస్లో దిగి సో ఐఎమ్ లైక్ దట్. అంటే ఆయనకి లాస్ట్లో వి క్రాక్డ్. కొంచెం ఒక రోజు ట్యాన్ అంతా వేసి జుట్టు కత్తిరించుకుని మధ్యలో ఆ స్కాల్ప్ కనిపించేటట్టు ఆయిల్ వేసి కిందకి దింపి ఒక జిడ్డు నా కొడుకులాగా ఒకసారి ఇట్లా పెట్టేట. ఆల్సో I have to add on అండి, like he is like చాలా completely different person obviously వెంకన్న ఎలా కాదు. అండ్ how he look, how he talk and everything is very different on camera. బట్ ఆ కెమెరా స్విచ్ అవగానే ద ట్రాన్సిషన్, ఎందుకంటే మా ఇద్దరు కాంబినేషన్స్ ఎక్కువ ఉంటాయి కదా, సో మేము మాట్లాడుకుంటూ ఏదో కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం ఆఫ్ కెమెరా, బట్ కెమెరా స్విచ్ ఆన్ అవగానే ఆ ట్రాన్సిషన్ ఇస్ సో ఎఫర్ట్లెస్. ఐ మీన్ ఫర్ మీ యాజ్ అన్ యాక్టర్ అనిపించేది ఇంత ఎఫర్ట్లెస్ ట్రాన్సిషన్ ఐ షుడ్ ఆల్సో లెర్న్ అని చెప్పేసి. ఇట్స్ వెరీ వండర్ఫుల్. నేను ఏం చెప్పామో అదే చెప్పావు కరెక్ట్గా. ఎందుకు ఆడికి అంత అనిపించు, యాసిడ్ ట్రైలర్ యాసిడ్ సినిమా, దాని ముందర రిటర్న్ కూర్చొని ఏం తిందాం, మటన్ తిందామా, చికెన్ రాత్రికి ఏం తిందామా, యాక్షన్ అంతే. లైక్ అది ఎప్పుడే కదా వెంటనే నేను కూడా జరిగిపోయేదాన్ని. ఈయన అంత బాగా ఇచ్చారు కాబట్టి ఐ యూస్ టు ఆల్సో లైక్ గెట్ ఇన్ టు ద క్యారెక్టర్ వెరీ ఈజీలీ. Whatever we did is very impromptu. ఇట్స్ లైక్ వెంకన్న సినిమాలో. వెంకన్న కూడా ఒక సీన్ మీరు చూస్తే సినిమాలో వెంకన్నది యూ కాంట్ ప్రెడిక్ట్. వాడు ఈ సీన్లో వాడు ఏం అంటాడు, ఏం చేస్తాడు. దెర్ ఆర్ సీన్స్ వేర్ అది సర్ప్రైజింగ్ అది అసలు. సో 1 hour ప్లస్ మేకప్ ఎవ్రీడే, తీయడానికి మేకప్ ఇంకో గంట, స్నానం మళ్ళీ ఒక 40-45 నిమిషాలు. ఆ క్యారెక్టర్ నుంచి మీ ఇంటికి ఎప్పుడైనా వెళ్ళారా? అసలు అదే చెప్తున్నాం, ఇంత మాడుతున్నాం కదా, ఆ కట్ అన్న తర్వాత కంప్లీట్లీ డిఫరెంట్ పర్సన్, కంప్లీట్లీ డిఫరెంట్. అలా కుంటుకుంటూ వెళ్తున్నప్పుడు కూడా అంటే మనం గుడ్డి వాళ్ళలాగా యాక్ట్ చేయాలన్నా కళ్ళు ఆ బాల్స్ పైకి పెట్టినప్పుడు కానీ లేకపోతే హ్యాండిక్యాప్డ్గా చేయాలంటే కొంచెం కష్టమే, ఎందుకంటే అందులో మనం లీనమై ఇవ్వాలి. నిజంగానే అతని హ్యాండిక్యాప్డే అనిపించాలి మనకి, ఏదో యాక్టింగ్ చేస్తున్నారని మనకి ఎక్కడ కనిపించకూడదు. బట్ మీరు అలా వెళ్ళిపోయారు, సో దానికి సంబంధించి ఏమన్నా కుంటుకుంటూ నడవడానికి ఏమైనా వర్కౌట్స్? డైరెక్టర్ గారు, డైరెక్షన్ డిపార్ట్మెంట్, స్పెషల్లీ డైరెక్టర్ రోజు కుంటండి ఒకసారి అని చూసుకున్నాం. అంత టైం దొరికేది కాదు, ఎందుకంటే ఆయనకి ఒకటే మనిషి ఎన్ని క్యారెక్టర్స్ మీద వర్క్ చేయాలి కదా. నేను ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకున్నాను, మా మేడ పని చేసుకునేవాడిని. రోజు సాయంత్రం 1/2 hour ఎవ్వరు లేనప్పుడు ఎవరు ఇట్లా చూసుకుని కుట్టాడు 2 సార్లు. నేను పిచ్చడం కుట్టారు కదా. వాళ్ళు చూపించారా ఎవరికి? అంటే డైరెక్టర్ మీకు ఏమైనా చూపించారా ఇలా నడవాలి అని చెప్పి? సార్ ఒకటే చెప్పారు, సార్ నాకు న్యాచురల్గా ఉండాలి, న్యాచురల్గా ఉండాలి. అన్ఫార్చునేట్లీ ఏమైందంటే మేము ఫెబ్లో ఎప్పుడో చేసాం కదా, మార్చిలో, తర్వాత 6 months గ్యాప్ వచ్చింది.
తర్వాత నాది వేరే సినిమా ఏదో ఉంటే డేట్స్ లేకపోతే ఇమీడియట్గా షూటింగ్ స్టార్ట్ చేసి ఆ షూటింగ్ ఒక 2 రోజుల ముందర ఏదో చేసాము, ఇది బాగుందన్నాను అంతే. యూ విల్ నాట్ బిలీవ్ ఇట్, వీ డేట్ 3-4 days, దానికన్నా ఎక్కువ చేయలేదు, సెట్ అయ్యింది, జస్ట్ లక్కీ అంతే. అండ్ ఎంత న్యాచురల్గా వచ్చిందంటే ప్రివ్యూ చూసిన తర్వాత బన్నీ వాస్ సార్ యాక్చువల్లీ ఆస్క్డ్ ఏంటి ఆయన నిజంగానే హ్యాండిక్యాప్డ్ పర్సన్ లేకపోతే విచ్ ఇస్ లైక్ ద గ్రేటెస్ట్ కాంప్లిమెంట్. బన్నివాసు గారు చూసి ఫోన్ చేశారు, నేను యూఎస్లో నేను నిజంగానే మీకు వికలాంగులు అనుకున్నారండి, నేను లేదు సార్. సో మీరు ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సింది మీ మేడం మీద ప్రాక్టీస్ చేశారు కాబట్టి. మేడం పైన మేడం అనిపించింది నాకు. మేడం మీద మేడం ప్రాక్టీస్ చేశారు కాబట్టి అదే మిమ్మల్ని. ఓకే నైస్. అండ్ మనకి ఏదైనా ఒక క్యారెక్టర్ చేసినప్పుడు 100% ఎఫర్ట్ పెట్టినప్పుడు మనకి అంటే పక్కన వాళ్ళు చిన్న కాంప్లిమెంట్ ఇస్తే చాలు, అవును సక్సెస్ అయినట్టే. ఓకే ఇంత కష్టపడ్డాం కదా, వాళ్ళ నుంచి కాంప్లిమెంట్ రాగానే సో నేను మీరు ప్రివ్యూ చూసిన రోజు ఆయన ఫోన్ చేశారు, అది మాట్లాడేశారు. నాకు అసలు టైమింగ్స్ వేరు కదా, అక్కడ రాత్రి ఇక్కడ పొద్దున ఎప్పుడో మార్నింగ్ 4 o'clock లేచి ఎవరు ఇట్లా పొగిడేప్పటికి నాకు అర్థం కాలేదు. నేను మళ్ళీ మహేంద్రకి ఫోన్ చేశాను, నిజంగానే ఆయన బన్నివాస్ గారు ఫోన్ చేశారంటే అవునని చెప్పి బాగా మెచ్చుకున్నాడు. ఐ వాజ్ లైక్ అమ్మా, ఆఫ్టర్ 1.5 year ఆఫ్ వర్క్ సంబడీ సెడ్ సంథింగ్. ఫస్ట్ పర్సన్ చెప్పింది బన్నివాసు గారు చెప్తేనే నాకు ఆ రోజు ఐ టెక్స్టెడ్, యూ రిమెంబర్ ఈ కూడా షూటింగ్ లో ఉంది, నువ్వు ఒక్కడివి ఉన్నట్టున్నా. ఐ టెక్స్టెడ్ హర్ Chennai shoot lo, but he called me and we talked about it. It was such after 1.5 year of కష్టం వచ్చింది. అండ్ తేజస్విని, సో ఇదే ఫస్ట్ మూవీనా, అంతకు ముందు ఏమైనా మూవీస్ లో యాక్ట్ చేస్తారా? అండ్ ఎలా వచ్చింది అసలు? ఫుల్ ఫ్లెడ్జ్డ్ లీడ్ కింద ఇదే ఫస్ట్ ఫిల్మ్ అండి. బట్ నేను ఫస్ట్ చేసిన ఫిల్మ్ కమిటీ కురోళ్ళు, వన్ ఆఫ్ ద ఫీమేల్ లీడ్ గా చేశాను. సో యా, అండ్ ఐ యూస్ టు డూ షార్ట్ ఫిల్మ్స్ ఫస్ట్. ఓకే, సో డైరెక్ట్ మిమ్మల్ని పిలిచారా మీకు, లేకపోతే ఏదైనా ఇలా తీసుకుంటున్నారు అని చెప్పేసి ఏమన్నా? లేదు, అంటే నా షార్ట్ ఫిల్మ్స్ వేణు గారి ఫ్రెండ్ ఒక ఆయన చూసి వీళ్ళు రాంబాయ్ కోసం చూస్తున్నారు కదా అని చూపించారంట. దే లైక్ డిట్, దే థాట్ ఐ మైట్ సూట్ అని చెప్పేసి, సో దానికి కాల్ చేశారు, వచ్చి ఆడిషన్ ఇచ్చి అలా యా. ఓకే, సో మీరు మీ క్యారెక్టర్కి సంబంధించి మొత్తం కూడా ఇక్కడ తెలంగాణ స్లాంగ్ ఎక్కువ వినిపిస్తుంది మొత్తం కూడా కంప్లీట్. సో తెలంగాణ స్లాంగ్ మీరైతే ఇప్పుడు మాట్లాడేటప్పుడు కూడా తెలంగాణ స్లాంగ్ కంప్లీట్, ఇంకా మీకు ఏమీ అడగాల్సిన అవసరం లేదు. అండ్ మీరు వచ్చేసరికి ఈ స్లాంగ్ ఏమని కష్టం అనిపించిందా, లేకపోతే ప్రాక్టీస్ ఏమైనా చేశారు, ఈజీగా వెళ్ళిపోయారు అట్లా? నేను ఒక్కడ యాడ్ చేస్తాను, చెప్పండి. ఆవిడని నాకు యాక్చువల్లీ మాకు మొన్న తెలిసింది ఆవిడ నా రాజమండ్రి అని. నేను అంటే తెలుసు, కానీ షీ ఈజ్ ఫ్రమ్ హియర్, అంటే చాలా మంది అక్కడ పుడతారు కానీ ఇక్కడ పెరుగుతారు హైదరాబాద్లో, ఇక్కడ అదే అనుకున్నా. ఎందుకు ఆ యాక్సెంట్ చూసి అంత న్యాచురల్గా చేసింది ఆవిడ. వచ్చేసిందా మీకు? అంటే అదే అండి, తెలుగే, ఆంధ్ర అయినా తెలంగాణ స్లాంగ్ ఒకటి మారుతుంది. బట్ మా డైరెక్టర్ సార్ అక్కడ ఆ ప్లేస్లోనే పుట్టి పెరిగిన పర్సన్ కాబట్టి ఆయన చాలా హెల్ప్ చేశారు స్లాంగ్ పిక్ చేసుకోవడానికి. ప్రతి విషయంలో పర్టికులర్గా చెప్పారు అండ్ ఐ పిక్డ్ ఇట్ అప్ అలా అనమాట. డబ్బింగ్ కూడా నేనే చెప్పాను. సో ఫర్ దిస్ ఇప్పుడు మాట్లాడమంటే నార్మల్గా స్లాంగ్లో మాట్లాడేస్తారా? తెలంగాణ స్లాంగ్ నార్మల్గా మాట్లాడేస్తారా? చాలా చీర చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. మస్తు. ఓకే, థ్యాంక్ యూ. నాకు తెలంగాణ స్లాంగ్ రాదు, నేను ఇక్కడికి వచ్చి 20 years అయినా స్లాంగ్ రాదు నాకు. సో అందుకే అడిగా నేను మిమ్మల్ని పర్టికులర్. నేను 4 రోజులు ఏడా తిరుగుతా ఆ స్లాంగ్ పట్టుకుంటాను. నాకు అసలు రాదు, దాదాపు 20-25 years అవుతుంది. 4 days ఏడుంటే ఆ స్లాంగ్ పట్టుకుంటా. రాజమండ్రి నాకు అసలు ఐ నెవర్ హ్యాడ్ ఇష్యూస్ విత్ డైలాగ్స్. నాకు అస్సలు ఎప్పుడు ఇష్యూ కాలేదు డైలాగ్స్. అండ్ ఈ మూవీలో ఆమెని కొట్టడం, ఈయన కొట్టడమే, మీరు కొట్టడమే. అండ్ ఈ మూవీకి సంబంధించి మేము మహిళల్ని గౌరవిస్తున్నాము, గౌరవించే విధంగా ఉంటుంది మూవీ అని చెప్పారు. బట్ ఇందులో కొన్ని కమెంట్స్ అయితే వస్తున్నాయి, మహిళల్ని కించపరిచే విధంగా అండ్ మ్యాన్ హ్యాండ్లింగ్ చేసే విధంగా ఉన్నాయి అని చెప్పేసి కొన్ని కమెంట్స్ అయితే వస్తున్నాయి. సో దీనికి సంబంధించి ఏం చెప్తారు? మీ ముగ్గురులో ఎవరు చెప్పినా ఓకేనా? ఎవరు చెప్పారు మ్యాన్ హ్యాండ్లింగ్ కమెంట్స్? ఎవరు పెట్టారు? వస్తున్నాయి కొన్ని. అంటే మీకు మంచి కాంప్లిమెంట్స్ ఎలా వస్తాయో మనం నెగిటివ్ కాంప్లిమెంట్స్ కూడా కమెంట్స్ కూడా వస్తూ ఉంటాయి. సో అన్నిటినీ రిసీవ్ చేసుకోవాలి. సో ఇందులో లేడీస్ని గౌరవపరుస్తున్నట్టే ఉంది మూవీ అని చెప్పేసి టీం మొత్తం చెప్పారు. బట్ ఏంటంటే ఇందులో కించపరిచే విధంగా, ఇప్పుడు
ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లి కాకముందే మీరు పిల్లల్ని కానీ అది కూడా కొంచెం సో ఏంటి అని వాళ్ళు సో అయితే నేను అడ్రస్ చేసా ఫస్ట్ థింగ్ నేను కొట్టినా అని అంటున్నారు. నేను అవుట్ ఆఫ్ లవ్ తోని కొట్టిన, అదే అవుట్ ఆఫ్ లవ్ తోని అమ్మాయిని చున్నీ కూడా వేసుకొని జాగ్రత్త ఉండు. ద వే ఐ సీ యూ ఈజ్ అ డిఫరెంట్ థింగ్. ద వే నేను చూసే విధానంగా నిన్ను వేరే వాళ్ళు తప్పుగా చూడొద్దు అని ఒక ప్రేమతోనే చెప్తున్నాడు. అది తప్పవదు కదా, అది రెస్పెక్ట్ఫుల్గానే చెప్పాను కదా. అండ్ నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నా, ఆ అమ్మాయి కోసం ఏదైనా చేస్తా అని కూడా చెప్తున్నాను. సో అది రెస్పెక్టే కదా ఉమెన్కి. లైక్ ఆబ్వియస్లీ ఇట్స్ ఎ రెస్పెక్ట్. మీరు చెప్పండి, అది రెస్పెక్ట్ కాదా? రెస్పెక్ట్, ఎందుకంటే మీ నుంచి జనాలకి తెలియాలి. సో దాని గురించి నేను అడిగాను. ఎందుకంటే మనం ఒక క్లారిటీ ఇస్తేనే కదా తెలిసేది. మనలో మనసులో అనుకుంటే మాత్రం బయటకి తెలియదు. జస్ట్ ఆబ్వియస్లీ లవ్ అన్నప్పుడు ఆ పొజెసివ్నెస్ ఉంటుంది, ఆ కోపం ఉంటుంది, ఆ బాధ ఉంటుంది, ఆనందం ఉంటాయి, అన్నీ ఉంటాయి. లవ్ అంటే ఓన్లీ ఒక్క ప్రేమ మాత్రమే కాదు. సో అందులో చాలా మిక్స్డ్ ఎమోషన్స్ ఉంటాయి. ఆ సిచ్యువేషన్కి ఎట్లా రియాక్ట్ అయినా అనేది ఇంపార్టెంట్. కొంతమంది ఫార్మ్ ఆఫ్ లవ్లో చున్నీ తీసేయడం ఫార్మ్ ఆఫ్ లవ్ అయితే, కొంతమంది రాజు లాంటి వాడికి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్కి నువ్వు చున్నీ వేసుకుంటే నా ఫార్మ్ ఆఫ్ లవ్ అని వాడు ఎక్స్ప్రెస్ చేసుకుంటున్నాడు. దాంట్లో అసలు ఎనీథింగ్ ఈజ్ అంటే తీసేయడము వేసుకోవడము ఈజ్ నాట్ ద ప్రాబ్లం అనేది మై వర్షన్. లైక్ ద వే దే లవ్ their women, they wanted to take care of their women is also a respect for them అనేది. నైస్. అది అమ్మాయిలకి నచ్చకపోతే టాక్సిసిటీ ఉంటుంది. ఒక్కొక్కరికి మన అభిప్రాయాలు ఒకరికి నచ్చచ్చు, ఒకరికి నచ్చకపోవచ్చు. అంటే రాజు లాగా చెప్తున్నాను నేను. వాడు 7వ తరగతి చదువుకున్నాడు, వానికి అంతే తెలుసు. ఆ మైండ్ సెట్ అలా ఉంటుంది. అరే నా పిల్లని చూసినట్టు నేను చూసినట్టు మీరు చూడకండిరా అని వాడు అందరికి వెళ్ళి చెప్పలేడు. అందుకే వాడి పిల్ల వాడికి తెలుసు కాబట్టి వాడు జాగ్రత్త చెప్తున్నాడు. అది దట్స్ ద థింగ్. మీరు ఏదో చెప్పాలి అనుకున్నారు, ఏంటి నేను చెప్పాలా అని చెప్పేసి అన్నారు. ఏం చెప్పాలని? నేను ఎవరు చెప్తారు అని చెప్తే, అంటే ఎందుకంటే బేసిక్గా ఆ సీన్స్లో ఉన్నవి వాళ్ళు పర్ఫామ్ చేశారు కదా. సో పర్ఫామ్ చేసిన వాళ్ళు చెప్తే బెటర్ అని చెప్పి ఆన్సర్. అండ్ ఇందులో డప్పు వాయించే క్యారెక్టర్. సో డప్పు వాయించడం నేర్చుకున్నారా, లేకపోతే ఏదో అలా మేనేజ్ చేసేసారు? నేర్చుకున్నాను. కొట్టి చేతులు కూడా నాకు 6 months రైట్, ఆల్మోస్ట్ 6 నెలలు నేర్చుకున్నా. చేతులు కూడా కొంచెం బంకర్ లెక్కనే అయినాయి. కొడుతూ అంత ఫాస్ట్ కొడుతున్నప్పుడు చేతులు తగులుతాయి అనమాట. ఈజీ, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. అందరు తాగేసి మనం ఏదో పోయి బ్యాండ్లో ముంగడు పోయి కొట్టు 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 అంటాం, కానీ ఆ నిజంగా బ్యాండ్ పట్టుకుని కొడుతున్నప్పుడు యాక్చువల్ అందుకే బ్యాండ్ వాళ్ళు మీరు పెళ్లికి తాగుతారు. మనం ఏమనుకుంటా అంటే ఊరికూరికి తాగిపిచ్చి వాళ్ళు అడుగుతుంటారు. ఇఫ్ దే డ్రింక్ ఓన్లీ దే కెన్ హ్యావ్ ద పెయిన్. సేపు కొట్టడము మజిల్ పట్టుకుంటుంది నాకు. నిన్న కొంచెం సేపు ఒక షోకి వెళ్ళినప్పుడు కొట్టినప్పుడు ఒక 10 నిమిషాలు నాకు మళ్ళీ ఇక్కడ మొత్తం చేతంతా చేంజ్ అయిపోయింది. అండ్ ఆ పెయిన్ తట్టుకోనికి తాగుతారని నేను విన్నా. అంటే నేను ఇన్ జనరల్గా ప్రాక్టీస్ చేసే ముందు నిజం బ్యాండ్ అన్న వాళ్ళతోనే నేర్చుకున్నా. నువ్వు తాగేవాడువా? నేను తాగలే అన్న, నేను తాగుడరే కొట్టిరా. ఓకే. అండ్ తేజస్విని, సో ఈ క్యారెక్టర్ని మీరు ఎలా ఓన్ చేసుకున్నారు? నేనా అండి? మీరేనండి. అవునండి. ఎలా ఓన్ చేసుకున్నాను? యాక్చువల్లీ మీరు అంటే లైక్ ఫస్ట్ సార్ నాకు ఈ క్యారెక్టర్, మా డైరెక్టర్ సార్ ఈ క్యారెక్టర్ చెప్పగానే లైక్ ఎన్ని ఉన్నాయి లైక్ తినలో. అంటే అందరూ చాలామంది ఇన్నోసెన్స్ ఒకటే చూస్తున్నారు, కానీ రాంబాయిలో చాలా షేడ్స్ ఉన్నాయి. రాంబాయిలో చాలా స్ట్రెంగ్త్ ఉంది. రాంబాయిలో ఒక ప్రేమించిన అబ్బాయి కోసం ఫైట్ చేసే విధానం ఉంది. నాన్నని ఒప్పించాలనే తపన ఉంది. లైక్ షీ హ్యాస్ సో మెనీ లేయర్స్ అండ్ షీ ఈజ్ వాట్. ఇప్పుడు ఒక ప్రేమలో ఒక పర్సన్ ఉంటే ఎంత మనకి ఆ లవ్ అనేది ఎంత స్ట్రెంగ్త్ తీసుకొస్తుంది ఒక పర్సన్కి అనే దానికి సింబాలిక్ షీ ఈజ్. సో నాకు చాలా లైక్ నేను యాజ్ అ పర్సన్ నా సెన్సిబిలిటీస్ కొన్ని రాంబాయితో చాలా డిఫరెంట్గా ఉన్నా కూడా ఈ పర్టికులర్ ఆస్పెక్ట్స్లో చాలా కనెక్ట్ అయ్యాను. యా. ఓకే. సాయిలు గారి నుంచి ఏమేమి ఇన్పుట్స్ తీసుకున్నారు? సాయిలు గారి దగ్గర నుంచి రాజు కానీ, వెంకన్న క్యారెక్టర్ కానీ, రాంబాయ్ కానీ, ఎవ్రీథింగ్ ఇస్ సాయిలు గారే, ఆయన బేబీస్. ఓకే. అండ్ ఈ మూవీకి సంబంధించి ట్రైలర్ అవి రిలీజ్ చేయడానికి ఆయన కూడా వచ్చారు, మంచు సాంగ్ మంచు మనోజ్ గారు. సో వాళ్ళ నుంచి ఏం కాంప్లిమెంట్స్ వచ్చింది మీకు? అంటే ఆ సాంగ్ విన్న తర్వాత ఆయన అంటే
మా లాంచ్కి ఏదైతే ఇప్పటి నుంచి ఏ సెలబ్రిటీస్ అయితే ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ ఒకటే మాట అంటున్నారు, సినిమా సక్సెస్ అయినాక నేను మళ్ళీ వస్తాను, అడివిశేషన్ మాస్ గెటప్ వేసుకుని వస్తా అన్నాడు నా కోసం. మంచు మనోజ్ గారు కూడా వస్తా అన్నారు సక్సెస్ మీట్కి. దట్స్ బిగ్గెస్ట్ కాంప్లిమెంట్. మంచు మనోజ్ గారు అండ్ శేష్ గారు కమ్ అండ్ సే సో మెనీ నైస్ థింగ్స్ అబౌట్ సాంగ్, మూవీ. అమేజింగ్. We are really humbled. Adivisesh garu, even though he's not feeling well, event కి వచ్చారు, అంతసేపు he gave time and he was energetic. మాట్లాడుతున్నారు, చాలా మంది మాట్లాడారు. He's very sportive and చాలా బాగా ఎంకరేజ్ చేశారు. నేను శేష్ గారితో మాట్లాడుతూ మాట్లాడుతాను ఆయనతో. He just something else, like the way he talks. He makes you feel like you're ఏదో కొత్తగా వచ్చారు, అది లేదు. ఒక్కొక్క ఇంకా గురించి మాకు చెప్తున్నారు సినిమా గురించి, అలా ఈ షాట్ ఇలా ఉంది అలా ఉంది అని. హీ ఎక్స్ప్లెయిన్ సంథింగ్ ఎల్స్ అబౌట్ AI అండ్ ఆల్ దోస్ స్టఫ్. వెరీ నైస్ పర్సన్. సో గ్రామీణ ప్రాంతాల్లో తీయాలంటే ప్లేసెస్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉండాలి. సో ఏ ప్లేసెస్లో షూట్ చేస్తారు? సేమ్ ఇల్లందు అండ్ మహబాద్ దగ్గరలో కాచన్పల్లి అనే విలేజ్లో షూట్ చేసినాము. ఇట్స్ వెరీ రిమోటెడ్ ప్లేస్ అది. అటు పోవాలన్నా రావాలన్నా 1 గంట టైం పడుతుంది. మహబాద్ లో అక్కడ ఏమి ఉండదు, అది ఆల్మోస్ట్ అడవి ప్రాంతం. సర్పంచ్ ఫోన్ లేదు అసలు. లాస్ట్ కాల్ వెళ్ళే ముందర మహబాద్ లో చెప్పేసి వెళ్తున్నా షూటింగ్. వచ్చిన తర్వాత లేకపోతే ఒక టవర్ ఒక ఏరియా ఉంటుంది అడవిలో, ఎక్కడ అందరూ అక్కడ జమ కూరుస్తారు లంచ్ టైంలో. ఇట్లా పట్టుకొని ఆ పాతకాలంలో ఉంటుంది కదా, అంతే. అక్కడ గమ్మత్తు ఏంటంటే కానీ ఆ ఊర్లో ఉన్న వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు మమ్మల్ని. మార్నింగ్ ఫ్రెష్ మిల్క్, సో అన్ని అనుభవించారన్నమాట. అన్ని ఇట్ వాస్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, మళ్ళీ రాదట అంటే ఎక్స్పీరియన్స్. ఓకే. అండ్ ఈ సినిమా అంటే రియల్ లవ్ స్టోరీయా లేకపోతే కల్పిత కథ? బేస్డ్ ఆన్ రియల్ ఈవెంట్స్. రియల్ ఈవెంట్. ఓకే. సో ఎక్కడ జరిగింది ఇది? అది నేను చెప్పరు. ఇది ఇందులో చూపించలేదు కదా మీరేమి? లేదు, వి షుడ్ నాట్ రివీల్ దట్. ఓకే. సో 21st November అది రివీల్. అసలు ఇన్సిడెంట్ ఏంటో మీకు తెలుసు? ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది దీనిపైన అనేది కూడా 21st సమాధానం అవుతుంది అది. అండ్ చాలా చిన్న మూవీస్ అంటే ఇది చాలా చిన్న మూవీ, అంత సక్సెస్ అవుతుందో లేదో అనుకున్నట్టు హోప్స్ ఎవరు పెట్టుకోరు. బట్ రిలీజ్ అయిన తర్వాత చాలా పెద్ద సక్సెస్ అవుతుంది. సో ఆ కోవలోకి మీ మూవీ వచ్చేస్తుంది, అందులో జాయిన్ అయిపోతుంది అనుకోవచ్చా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈటీవీ విన్ పన్నివాసు గారు, వంశీనందిపాటి గారు, వీళ్ళు ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురు కలిసినప్పుడు చిన్న సినిమా అయ్యే క్వశ్చనే లేదు ఇది. అండ్ మీరు చూస్తే కూడా ఈవెంట్స్, సాంగ్ లాంచ్, ట్రైలర్ లాంచ్, మీరు చూడండి ప్రీ రిలీజ్ ఇంకా ఉంది చాలా. దిస్ ఈస్ లైక్ ఎ వెరీ బిగ్ మూవీ. దే ఆర్ గెటింగ్ ద బెస్ట్ అండ్ ద బెస్ట్ ఫర్ దిస్ మూవీ. ఎవ్రీథింగ్ లైక్ ఆర్ ఫిల్మ్. ఈటీవీ విన్నికి కూడా ఇది గేమ్ చేంజర్. లిటిల్ హార్ట్స్ తర్వాత ఇట్లాంటి సినిమా రావడం. అండ్ ఐ వాంట్ దిస్ మూవీ టు వర్క్ ఆల్సో ఫర్ ఈటీవీ విన్కి. ఏంటంటే ఇట్లాంటి కొత్త కథలు వస్తే కొత్త యాక్టర్లు వస్తారు ఇండస్ట్రీకి. ఓకే. అండ్ బేబీ మూవీతో కంపేర్ చేస్తున్నారు, సో దానికి సంబంధించి అట్లా ఏమన్నా లవ్ స్టోరీ? ఎవ్రీ గ్రేటెస్ట్ ఫిల్మ్ ఈజ్ కంపేర్ టు అవర్ ఫిల్మ్ డెఫినెట్లీ. అది ఒక పెద్ద హిట్, మాసివ్ హిట్ కొట్టి ఒక 75-100 కోట్లు కొట్టిన సినిమాతో మా సినిమా కంపేర్ చేస్తున్నారంటే ఫస్ట్ థింగ్ ఐ విల్ బి వెరీ హ్యాపీ ఫర్ దట్. థ్యాంక్ యూ ఫర్ కంపేరింగ్ ఇట్. అండ్ డెఫినెట్లీ రాజు వెడ్స్ రాంబాయ్ రిలీజ్ అయినాక మా సినిమాతో ఇంకా వేరే సినిమాని కంపేర్ చేస్తారని కంపారిజన్ కన్నా కూడా రెఫరెన్స్ ఎవరికైనా ఎలా ఉంటుందని చెప్పడానికి రెఫరెన్స్ ఇది ఈ కోవకి చెందిన సినిమా అని. నైస్. అండ్ ఫైనల్ గా మీ మూవీ గురించి ఏం చెప్తారు వ్యూవర్స్ కి? చూడండి అని చెప్తుంటారు. ఎలాగో చూస్తారులేండి. ఇంకా స్పెషల్ లవ్ కాకుండా ఇంకేమేమి ఎలిమెంట్స్ ఉంటాయో ఫైనల్ గా తారీఖు వస్తే మీరు నవ్వుతారు, ఏడుస్తారు, ఆనందపడతారు, ద్వేషిస్తారు, మిమ్మల్ని ద్వేషిస్తారు, ఒక ట్రాన్స్ లో పోతారు. రాజు గాని బ్యాండ్ గ్యాంగ్ తో లవ్ లో పడతారు. మా డాంబర్ గారు చేసిన కామెడీ, మా దోస్తులు చేసిన కామెడీ, లాంటి గర్ల్ ఫ్రెండ్ ఉండాలని కోరుకుంటారు. మీలాంటి ఫాదర్ ఉండాలని మాత్రం కోరుకో. అది ఫాదర్లను అడగాలి మీరు. అబ్బాయిలు అమ్మాయిలు అడగకూడదు, ఫాదర్లని మదర్లను అడగాలి. వాళ్ళు ఏమనుకుంటారు? ఎందుకంటే ఈ సినిమాలో ద థింగ్ ఈజ్, సినిమా అయిపోయిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్కలా కనెక్ట్ అవుతారు. రాజు కనెక్ట్ అవుతాడు, రాంబాయి కనెక్ట్ అవుతారు. వెంకన్నలు ఉన్నారు అక్కడ బయట చాలామంది. నేను వెంకన్నలాగా ఉండాలని చెప్పట్లేదు, ఉన్నారు అక్కడ బయట.
They're out there, unfortunately. This is a real story. నిజంగా Unfortunately, జరిగిన there are people like Venkana out there. అంటే ఒక 15 సంవత్సరాల క్రితం దాన్ని సమాధైన కథని పట్టుకొని ధైర్యంగా చెప్తున్నాం. మా వెనుక ఇప్పుడు ఈటీవీ బనివాజ్ అన్నారు, వేణుగుల అన్న, వంశీనందిపాట్ అన్న, వేణు అన్న, అండ్ స్పెషల్లీ ఇప్పుడు ఆడియన్స్ కూడా మా సైడ్ వచ్చారు కాబట్టి మేము ధైర్యంగా 21 రోజు ఆ స్టోరీ చెప్తున్నాం. మీరు వచ్చి థియేటర్లో ఆ స్టోరీ ఏందో తెలుసుకోండి, అడ్రస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాజు వెడ్స్ రాంబాయ్ మూవీ అండ్ సూపర్ సక్సెస్ అవ్వాలి అండ్ మీకు ఇంకా మంచి మంచి ఆఫర్స్ రావాలి అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ అందరికీ. థ్యాంక్ యూ. సో ఇది రాజు వెడ్స్ రాంబాయి మూవీ ఇంటర్వ్యూ. కీప్ వాచింగ్ APN.